8 బెస్ట్ మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్స్. ఎన్ని జానర్ మూవీస్ అయినా సర్వైవల్ థ్రిల్లర్ జానర్ నా వరకు ఒక యూనిక్. ఎందుకంటే సర్వైవల్ థ్రిల్లర్లో ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎలా తప్పించుకుంటాడు, ఎలా సర్వైవ్ అవుతాడు అనే టెన్షన్. ఒకవైపు సర్వైవల్ అంటే ఫుడ్, షెల్టర్ ఇవి కూడా మెయిన్ థింగ్. అవి లేకపోతే ఎమోషన్ పండుద్ది. ఇలాంటి మూవీస్లో మెయిన్ అయితే రైటింగ్ అండ్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్. ఇవి రెండు ఎంత బాగా డెవలప్ చేస్తే మూవీ అంత కనెక్ట్ అవుద్ది. ఇలాంటి సర్వైవల్ మూవీస్లో రైటింగ్ అనేది బిగ్గెస్ట్ ప్లస్. సరౌండింగ్ మొత్తం ఎంత డేంజరస్గా ఉంటుందో సర్వైవింగ్ థింగ్ కూడా అంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. సర్వైవింగ్ థ్రిల్లర్లో ఇంకో మెయిన్ ప్రియారిటీ ఏంటంటే పర్ఫార్మెన్స్. వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్లోనే సినిమా మనకు టచ్ అవ్వాలి. స్ట్రగులింగ్ ఎంత రియాలిటీగా చేస్తే మనకు అంత టచ్ అవుద్ది. అలా ఎమోషన్ గాను, థ్రిల్లర్ గాను, టెన్షన్ గాను అన్ని సైడ్స్లో మామూలుగా ఎంగేజ్ ఈ లిస్ట్లో ఉన్న ప్రతి మూవీ. ఇందులో ఉన్న అన్ని రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీయలేదు, కానీ కొన్ని రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీశారు, కొన్ని ఫిక్షనల్ అనమాట. అలాగే ఇందులో కొన్ని తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. నెంబర్ 8 జా. 1995లో హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక కత్తి లాంటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక అడ్వెంచర్ మూవీ అన్నమాట. అమెరికన్ గ్రేటెస్ట్ రచయిత అయిన పీటర్ బెంచ్లీ రాసిన జాస్ అనే స్టోరీని బేస్ చేసుకొని తీశారు. ఈ మూవీకి ఎన్నో సీక్వెల్స్, ప్రీక్వెల్స్ కూడా వచ్చాయి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఎమిటీ అనే ఒక ఐలాండ్. అక్కడి ఓషియన్లో ఒక షార్క్ ఉంటుంది. అక్కడి ప్రజలు స్విమ్మింగ్ వచ్చినప్పుడు, బోటు మీద బోటింగ్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ తినేస్తూ ఉంటుంది. మరి మన హీరోయిన్ మార్టిన్ అండ్ అక్కడి బయోలాజికల్ లోకల్ ఫిషర్మ్యాన్ ఆ షార్క్ని ఎలా పట్టుకున్నారు, ఎలా చంపారు, అక్కడి ప్రజలు ఆ షార్క్ నుంచి ఎలా బతికి బయటపడ్డారు, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. మెయిన్గా అయితే ఆ షార్క్తో ఉన్న సీన్సెస్ అయినా, షార్క్ సీన్సెస్ అయినా మామూలుగా ఉండదు. ఏదో మన కళ్ళ ముందే షార్క్ ఉంది అనేలా ఉంటుంది. షార్క్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎటు నుంచి వస్తుంది అనే టెన్షన్. ఈ టెన్షన్ వాళ్ళకే కాదు, చూసే మనకు కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా దాన్ని పట్టుకునే చుట్టే ఉంటుంది. ఇంకా లాస్ట్ 20 మినిట్స్ అయితే మామూలుగా ఎంగేజ్ చేయదు మూవీ. సినిమా సగం వరకు వాటర్లోనే తీశారు. ఈ మూవీకి 3 బెస్ట్ అకాడమీ అవార్డ్స్ కూడా వచ్చాయి. అలా ఉంటుంది మరి పిక్చరైజేషన్ అయినా, CGI అయినా, విజువల్స్ అయినా. వాటర్లో సర్వైవల్ థ్రిల్లర్ అంటే ఒక విధంగా క్యూరియాసిటీగానే ఉంటుంది. సో మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ప్రైమ్ వీడియోలో అండ్ జియో సినిమాలలో కూడా ఉంది. నెంబర్ 7 సొసైటీ ఆఫ్ ద స్నో. ఇది 2023లో స్పానిష్ నుంచి వచ్చిన ఒక అల్టిమేట్ సర్వైవల్ థ్రిల్లర్. ఈ మూవీ 1972లో ఒక ఉర్గిన్ ఫ్లైట్ అండ్ ఒక మారుమూల నది బొడ్డున ఫ్లైట్ క్రాష్ అవుతుంది. అందులో మొత్తం 40 మంది ప్యాసింజర్స్ ఉంటారు. మరి వాళ్ళు ఎలా బతికి బయట పడ్డారు అన్నదే మూవీ ప్లాట్. రియల్లీ ఏమన్నా తీసారా? అటు ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది, ఇటు ఉత్కంఠ భరితంగాను ఉంటుంది, అండ్ వెరీ ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఇందులో ఏంటంటే స్నోఫాల్, మౌంటైన్స్ మధ్యలో ఫ్లైట్ క్రాష్ అవుద్ది. వాళ్ళు ఆ మంచులో ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలాంటి తిప్పలు పడ్డారు, మంచులో చిక్కుకుపోతే ఎలా ఉంటుంది, ఇదంతా సూపర్ గా చూపించారు. అంత కోల్డ్ లో బాడీ టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేశారు, అందులో ఎంతమంది బతికారు, ఎంతమంది చచ్చిపోయారు, ఫుడ్ ఉండదు, పట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, అంత మంచు ఐస్ గడ్డలతో కప్పబడి ఉంటుంది. చావు బతుకు టైంలో మనిషికి ఎలా హెల్ప్ చేసుకుంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉండే ఎమోషన్, వాళ్ళ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్, ఇదంతా మనం ఎమోషనల్ అయ్యేలా తీశారు. అసలు బతికి బయట పడతారా లేదా, ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారు, ఎలా సర్వైవ్ అవుతారు, ఇలా చాలా టెన్షన్గా ఉంటుంది మూవీ. కొన్ని సీన్సెస్లో మరి ముఖ్యంగా పర్టికులర్గా లాస్ట్ 30 మినిట్స్ ఉంది, చాలా టెన్షన్గా ఉంది. ఇంకా ఒక సర్వైవల్ థ్రిల్లర్ అంటే ఇంట్రెస్టింగ్ రైటింగ్, ఇంట్రెస్టింగ్గా తీయడం కంటే వాళ్ళు చేసే మెస్మరైజ్ యాక్టింగ్లోనే సగం హుక్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్లోనే అక్కడి సిచ్యువేషన్, ప్రాబ్లం ఇదంతా మనకు టచ్ అవ్వాలి. అది ఇందులో పర్ఫెక్ట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు మామూలుగా యాక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 6 డే ఆఫ్టర్ టుమారో. ఇది ఒక అడ్వెంచర్ సైఫై సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. 2004 హాలీవుడ్ ఫ్లాప్ మూవీ. బట్ సినిమా మాత్రం ఏమన్నా తీసారా భయ్యా, ఎక్సలెంట్ అసలు. మెయిన్ ప్లాట్ ఏంటంటే అకస్మాత్తుగా ప్రపంచం అంతా తుఫాన్ మొత్తం గ్రహాన్ని మంచుతో కప్పేస్తుంది. న్యూయార్క్లో ఆ తుఫాన్లో మన హీరోయిన్ కొడుకు శామ్ ఇరుక్కుంటాడు. ఇందులో హీరోయిన్ జాక్ పాలియో క్లైమటాలజిస్ట్ అనమాట. మరి ఆ తుఫాన్ నుంచి మన హీరో అతని కొడుకుని ఎలా కాపాడతాడు, ఆ మంచు తుఫాన్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు, బతికి ఎలా బయటపడ్డారు అనేదే మూవీ ప్లాట్. నేను ఈ మూవీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూసా. ఆ తుఫాన్ వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఆ సౌండ్ డిజైన్ దెబ్బకి తీసేసా. ఆ సౌండ్ డిజైన్ అయితే మామూలుగా లేదు. మెయిన్ గా అయితే ఆ తుఫాన్ వచ్చినప్పుడు మంచు పర్వతాలు కరిగి మొత్తం సముద్రమే న్యూయార్క్ ని మొత్తం ముంచేస్తుంది. ఇలాంటి టైంలో ఆ VFX విజువల్స్ అయితే దెబ్బకి గూజమ్స్ వచ్చాయి. ఇందులో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటి అంటే VFX విజువల్స్ ఏదో మన కళ్ళ ముందే జరిగినట్టు ఉంటది. ఎక్కడ చూసినా మంచిగా పెద్ద బిల్డింగ్స్ అంతా మునిగిపోతాయి. యాక్చువల్ గా ఈ మూవీ ద కమింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ అనే బుక్ ని బేస్ చేసుకొని తీశారు. అండ్ కొంత ఫిక్షన్ కూడా యాడ్ చేశారు. మూవీ అయితే తెలుగులోనే ఉంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 డోంట్ మూవ్.
ఇది రీసెంట్గానే 2024లోనే హాలీవుడ్ నుంచి వచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్. ఆ ఉన్న రన్ టైంలో రసవత్తంగా ఉండి మామూలుగా ఎంగేజ్ చేయదు. మూవీ ప్లాట్ ఏంటంటే ఒక మదర్ తన నెగ్లిజెన్స్ వల్ల తన కొడుకుని కోల్పోద్ది. దీంతో భరించలేక బాధతో కొండ మీద నుంచి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని వెళ్ళిపోద్ది. అక్కడ ఒక పర్సన్ కలుస్తాడు, కన్విన్స్ చేస్తాడు. వెనక్కి వస్తుండగా వాడే కిడ్నాప్ చేస్తాడు, ఒక ఇంజెక్షన్ కూడా వేస్తాడు. ఆ ఇంజెక్షన్ వల్ల ప్రతి 5 నిమిషాలకి కాళ్ళు చేతులు బాడీ కూడా పనిచేయడం ఆగిపోద్ది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆమె అతని దగ్గర నుంచి ఎలా సర్వైవ్ అయింది, అసలు బతికిందా లేదా చంపేశాడనేది మూవీ ప్లాట్. స్క్రీన్ ప్లే కానీ జరిగే ఈవెంట్స్ కానీ చాలా టెన్షన్గా ఉంటుంది. ఆ ఉన్న రన్ టైంలో బింజ్ వాచ్ చేసేలా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ అయితే ఇంగ్లీష్లో నెట్ఫ్లిక్స్లో ఉంది. నెంబర్ 4 ద మార్షన్. ప్లాట్ ఏంటంటే హీరో అయిన మార్కు తన టీంతో మార్స్లో తప్పిపోతాడు. అలా మిస్ అయిన మార్కు ఎలా సర్వైవ్ అయ్యాడు, బతికాడా చచ్చాడా, అసలు అతను మన భూమి మీదకి ఎలా వచ్చాడా లేదా అనేది మూవీ ప్లాట్. దీనికి కంటెంటే కింగ్ అన్నమాట. ఇందులో సర్వైవ్ అయ్యేది అడవిలోనో లేదా మంచులోనో కాదు, వేరే ఎత్తు మీద. అక్కడ ఏమున్నదో ఒక్క మనిషి కూడా ఉండడు. అక్కడ బతకడానికి పెద్ద ప్లాన్ వేస్తాడు మన మార్క్. ఒకవైపు నాసా వాళ్ళేమో చనిపోయారనుకుంటే ఇతనేమో బతికే ఉంటాడు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందనే టెన్షన్. ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతాడు, వేరే ఛాయిస్ లేదు, చనిపోవడమే, ఇది ఒక్కడే తప్ప వేరే ఛాయిస్ లేదు అనే లాంటివి వస్తాయి. మార్క్ రూల్లో చేసిన మ్యాట్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ లైటింగ్ కానీ అన్ని పీక్స్లో ఉంటాయి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో ఉంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 65. 2023లో హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సైఫై సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక స్పేస్ షిప్ ప్రీ హిస్టారిక్ అనే ఒక డేంజరస్ ఎర్త్లో క్రాష్ అవుద్ది. ఓన్లీ 2 పర్సన్స్ మాత్రమే బతుకుంటారు. ఆ ల్యాండ్ మీదేమో డేంజరస్ ఎనిమల్స్, డేంజరస్ అట్మాస్ఫియర్, డైనోసర్స్. మరి అలాంటి ఎర్త్ మీద వీళ్ళిద్దరు ఎలా బతికి బయటపడతారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, ఇదంతా చూస్తారు మీరు. రియల్లీ మామూలుగా తెలియదు మూవీ. అసలు ఆ అట్మాస్ఫియర్, ఎర్త్ ఇదంతా మిస్టీరియస్గా ఉంటుంది. మొత్తం తేడాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏం జరుగుద్దు అనేది ఎవ్వరు గెస్ చేయలేరు. ఎప్పుడు ఏం జరుగుతుంది అనే టెన్షన్. ఆ డైనోసర్స్ ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇలా సినిమా మొత్తం మామూలుగా టెన్షన్ పెట్టదు మూవీ. ఆ డైనోసర్ సీన్సెస్ అయితే మాత్రం టెరిఫిక్గా ఉంటాయి. అక్కడ జరిగే సీన్సెస్ కానీ ప్రొసీడింగ్స్ కానీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ను కూర్చోబెడుతుంది. సినిమా మొత్తం 2 క్యారెక్టర్సే ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్స్ మధ్యలో ఎమోషన్, ఫీల్ గుడ్ పోర్షన్స్ కూడా చాలా బాగా పండాయి. కోవా క్యారెక్టర్లో చేసిన ఆమె క్యారెక్టర్ అయినా యాక్టింగ్ అయినా చాలా బాగుంది. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్, విజువల్స్ మాత్రం డైనోసర్ సీన్సెస్ అప్పుడు మాత్రం మామూలుగా లేదు. ఏదో మన కళ్ళ ముందే ఉంది డైనోసర్ అనేలా ఉంటుంది. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నెంబర్ 2 ద కోవెనెంట్. ఇది ఒక యాక్షన్ వార్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. 2023లో హాలీవుడ్ నుంచి వచ్చి సెన్సేషనల్ అయింది. క్యారెక్టర్ రైటింగ్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, విజువల్స్ కానీ అన్ని పీక్స్లో ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ వార్ టైంలో ఒక లోకల్ ఇంటరప్టర్ మాస్టర్ సర్జెంట్ జాన్కి ఇంజురీ అవుతుంది. తన తోటి పార్ట్నర్ అహ్మద్ అతన్ని తీసుకొని సర్వైవ్ అయ్యి సేఫ్ హౌస్కి వెళ్ళేలా చేస్తాడు. కానీ హెల్ప్ చేసిన పార్ట్నర్ అహ్మద్ వాళ్ళ దగ్గరనే ఇరుక్కుపోతాడు. మరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి జాన్ అతన్ని ఎలా కాపాడాడన్నదే మూవీ ప్లాట్. నేను చెప్పింది జస్ట్ కొంత మాత్రమే. మూవీలో ఇంకా చాలా జరుగుతాయి. టెన్షన్ పెట్టే స్క్రీన్ ప్లే, ఎంగేజ్ చేసే డైరెక్షన్, గూజమ్స్ తెప్పించే యాక్షన్, ఇవి అన్నీ ఉంటాయి. కొన్ని సీన్సెస్లో అయితే ఎమోషనల్ హై ఉంటుంది, హ్యూమానిటీ ఉంటుంది, హై మూమెంట్స్ ఉంటాయి, షాకింగ్ ఈవెంట్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే జాక్ పర్ఫార్మెన్స్. ఒక జాక్ అనే కాదు, ప్రతి ఒక్కరు రియలిస్టిక్ యాక్ట్ చేశారు. ఈ మూవీ మీరు ఇంకా చూడలేదనుకుంటే వెంటనే చూసేయండి, ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 1 ద రెవెనెంట్. ఈ సినిమా మీకు అందరికీ తెలిసింది, ఎక్కువ చెప్పను, జస్ట్ స్టార్ట్ చేయండి అంతే. రియల్లీ ఏం తీసారయ్యా, సూపర్ మూవీ. ఇది ఒక ద రెవెనెంట్ అనే ఒక నవల్ని బేస్ చేసుకొని తీసారట. ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో అయిన యూజ్ అతను ఒక ఫ్రాంటైర్స్ మ్యాన్, అంటే సరిహద్దుల వాడు అని. అతన్ని బియర్ అటాక్ చేస్తుంది. అతనికి చాలా ఇంజురీస్ అవుద్ది, మామూలు ఇంజురీస్ కావు. ఇతనికి ఒక కొడుకు అయితే ఇతన్ని వీళ్ళ మనుషులు మొయ్యలేక వాళ్ళు వెళ్ళిపోతే వీడి కొడుకు అసలు వదలడు. తర్వాత వాళ్ళ కొడుకుని కూడా చంపేసి వీడిని ఇలాగే వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు, వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది మూవీ ప్లాట్. రియల్లీ హ్యూజ్ గ్లాస్ స్ట్రగులింగ్ అయితే మామూలుగా ఉండదు. ఇందులో ఆ ఇంజురీస్కి నడవరాదు, తినరాదు, తాగరాదు, ఏం చేయలేడు, కష్టపడి సర్వైవ్ అవుతాడు. కష్టపడ్డం అంటే మనం మాటలో చెప్పినంత ఈజీ కాదు. అందులో చూస్తారుగా, సర్వైవ్ అవ్వడానికి అతను చేసే తిప్పలు అంత ఇంత కాదు. స్క్రీన్ ప్లే కానీ, ఆ టేకింగ్ కానీ, మేకింగ్ కానీ, లియోనార్డో పర్ఫార్మెన్స్ కానీ పీక్స్ అంటే పీక్స్లో ఉంటాయి అన్ని. ఈ సినిమాతో ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. అసలు ఆ రియలిస్టిక్ అట్మాస్ఫియర్, కాస్ట్యూమ్, మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్, వీటితో అసలు బోరే కొట్టదు మూవీ. అసలు చెప్పాలంటే ఈ మూవీ షూట్ చేయడం చాలా డిఫికల్ట్. కొంతమంది షూట్ చేస్తున్నప్పుడు చాలా సీరియస్గా గాయపడ్డారట. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్గా స్క్రీన్కి హుక్ అయ్యేలా తీశారు. ఈ మూవీ ఇంకా చూడలేదనుకుంటే తప్పకుండా చూడండి, ప్రైమ్ వీడియోలో ఉంది. సో దట్స్ ఇట్ బై ఇది లిస్ట్. మరి ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఈ మూవీస్ చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా వీడియో నచ్చితే, మా సజెషన్ వీడియో కనుక నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.